నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైనాడ్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు. భారీ ఇంజనీరింగ్ పరికరాలు, డాగ్ స్క్వాడ్లు తరలింపు. గల్లంతైన వందల మంది కోసం గాలింపు. ఏపీలో 1,30,000 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్. గవర్నర్ వద్దకు చేరిన దస్త్రం. ఆర్డినెన్స్ జారీకి ఏర్పాట్లు. వివాదాస్పద డీఎస్పీలు చైతన్య, అశోక్ కుమార్పై బదిలీ వేటు. పోస్టింగ్ ఇవ్వని ఏపీ సర్కార్. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశం. త్వరలో రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ ప్రకటన. అర్హులకు కొత్త కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడి. నేడు బాధ్యతలు చేపట్టనున్న తెలంగాణ కొత్త గవర్నర్. జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణం చేయించనున్న హైకోర్టు చీఫ్ జస్టిస్. రాజ్భవన్లో ఏర్పాట్లు. రాహుల్పై బీజేపీ ఎంపీ ఠాకూర్ వ్యాఖ్యల దుమారం. గట్టిగా తిప్పికొట్టిన ప్రతిపక్ష నేత. ఎన్ని అవమానాలు ఎదురైనా పోరు ఆగదని స్పష్టీకరణ. హిజ్బుల్లాపై ప్రతీకార చర్యలకు దిగిన ఇజ్రాయెల్. మిలిటెంట్ గ్రూప్ కమాండర్ లక్ష్యంగా బీరుట్లో క్షిపణి దాడులు. ఫాద్ శుక్ర్ మృతిపై భిన్న కథనాలు. కేరళలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డ దుర్ఘటనలో 123 మంది మృతి చెందగా వందల మంది గల్లంతయ్యారు. వారి కోసం పెద్ద ఎత్తున సహాయక చర్యలు జరుగుతున్నాయి. భారీ ఇంజనీరింగ్ పరికరాలతో పాటు డాగ్ స్క్వాడ్ను తరలించారు. త్రివిధ దళాలకు చెందిన విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మరోవైపు కేరళలో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు పెనుబీభత్సం సృష్టించిన ప్రాంతంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, తిరువనంతపురం నుంచి భారీ ఇంజనీరింగ్ పరికరాలతో పాటు డాగ్ స్క్వాడ్లను విమానాల ద్వారా తరలించారు. త్రివిధ దళాలకు చెందిన విపత్తు నిర్వహణ బృందాలు, వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 110 అడుగుల బెయిలీ వంతెనను ఢిల్లీ నుంచి విమానం ద్వారా ఘటనా స్థలానికి తరలించారు. నౌకాదళం జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని బాధితులకు ఆహారం, తాగునీరు, ఇతర అత్యవసర వస్తువుల్ని పంపిణీ చేసింది. కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం సహాయక చర్యల్ని సమీక్షించింది. విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాల మోహరింపు, ఆరోగ్యం, భద్రత, సహాయ శిబిరాల్లో సౌకర్యాలపై చర్చించారు. భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తీసుకోవలసిన ముందస్తు చర్యలపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. వయనాడ్లోని 45 పునరావాస కేంద్రాల్లో 3,069 మంది ఉన్నారని, 5 మంత్రులు సహాయక చర్యల్ని సమన్వయం చేస్తున్నారని సీఎం చెప్పారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నట్లు తెలిపారు. వయనాడ్లో 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి సమీపంలో కొండ చర్యలు విరిగిపడి 123 మంది మృతి చెందారు. మరో 128 మంది గాయపడగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాఫీ, తేయాకు, యాలకుల తోటల్లో పనిచేస్తున్న 600 మంది వలస కార్మికుల జాడలేదు. కొండ చర్యల శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. అరేబియా మహాసముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడిన మేసోస్కేల్ డీప్ క్లౌడ్ వ్యవస్థ ప్రభావంతో తక్కువ సమయంలో కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కాసర్గఢ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్, పథనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కడ్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే 4 నెలల కాలానికి 1,30,000 కోట్ల అంచనా వ్యయంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఈ మేరకు మంత్రిమండలి మంగళవారం ఆన్లైన్లో ఓ తీర్మానం ఆమోదించింది. ఆ దస్త్రాన్ని గవర్నర్కు పంపి ఆమోదం పొందాక ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఆ తర్వాత శాసనసభ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం పొందుతారు. శాసనసభకు 2024 మేలో ఎన్నికలు రావడంతో అప్పట్లో వైకాపా ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టి తొలి 4 నెలలకు ఆమోదం పొందింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే బడ్జెట్ ఆమోదింపచేసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఆలస్యమైంది.
పాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఇవాల్టితో ముగుస్తోంది. ఆగస్టు నుంచి ప్రభుత్వ ఖర్చులకు అవసరమైన బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. దళితులకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి బాలవీరాంజనేయ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అత్యంత నిరుపేద దళితులకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, సివిల్ సర్వీసు శిక్షణ కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, చంద్రన్న పెళ్లి కానుక పథకాల వల్ల వేల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, అయితే వైసీపీ ప్రభుత్వం ఆ పథకాలను నీరుగార్చిందని చంద్రబాబు ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలను పేదరికం నుంచి బయటపడేసే పథకాలను రద్దు చేయడం వల్ల ఆ వర్గానికి తీరని నష్టం జరిగిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 83% నిధులను ఖర్చు చేస్తే వైసీపీ పాలనలో కేవలం 67% మాత్రమే వ్యయం చేసినట్లు అధికారులు వివరించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు దర్యాప్తు కీలక దశకు చేరింది. 22A పాటు 25 రకాల దస్త్రాలు తగలబడిన ఘటనలో వైసీపీ నేతలు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. పలువురిని ప్రశ్నించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదు చేయడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. రెవెన్యూ అధికారుల అండతో భూ ఆక్రమణలకు పాల్పడిన వారిని భయం వెంటాడుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు వైసీపీ నేతలను అంటుకుంటోంది. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఈ ఘటనలో కుట్రకోణాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. 53 మందిని అనుమానితులుగా గుర్తించి విచారణ చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బందితో పాటు 15 మంది బయటివారని పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు విచారించిన వారిలో రెవెన్యూ సిబ్బంది కాకుండా ఇతరులంతా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 5 ఏళ్ల పాటు సాగిన భూభాగోతాలపై బాధితుల నుంచి ప్రభుత్వం ఫిర్యాదులు స్వీకరించడంతో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన అనుచరుల అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. దస్త్రాల దహనం కేసు దర్యాప్తుపై ఏర్పాటు చేసిన రెవెన్యూ, పోలీసు ప్రత్యేక బృందాలు సబ్ కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులతో పాటు పలువురు అనుమానితులను ప్రశ్నించారు. వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించడంతో పాటు వారిని డీఎస్పీ కార్యాలయానికి పిలిచి సమాచారం రాబట్టారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు జింకా చలపతి, బాబ్జాన్తో పాటు పలువురిని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశిధర్, తుకారం పరారీలో ఉండగా వారి ఇళ్లలో సోదాలు చేశారు. పలు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అలియాస్ రైస్ మిల్ మాధవరెడ్డి పరారీలో ఉన్నారు. అతడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. భూముల క్రయ విక్రయాల్లో కీలకంగా వ్యవహరించే డాక్యుమెంట్ రైటర్లను కొంతమందిని దర్యాప్తు అధికారులు విచారణ చేయనున్నట్లు తెలిసింది. త్వరలో రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. అంతేకాకుండా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. వాటికి సంబంధించిన విధి విధానాలను కేబినెట్ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. రేషన్ కార్డుల అంశంపైన మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ప్రభుత్వం నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఆయన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో ఎలిజిబుల్ అందరికి కూడా, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి, కొత్త వాళ్ళకందరికి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాము. అతి త్వరలో రేషన్లో సన్న బియ్యం ఇవ్వబోతున్నాము. సన్న వడ్లు 500 రూపాయలు బోనస్కి ప్రొక్యూర్ చేయబోతున్నాం. ఆ వడ్లని మిల్లింగ్ చేసి ఆ ఫైన్ రైస్ని రేషన్ కార్డ్ అందరికి కూడా సన్న బియ్యం ఇవ్వబోతున్నాము. అటు ధాన్యం సేకరణ, సన్నబియ్యం కొనుగోళ్ల అంశంపై తెలంగాణ శాసనసభ అట్టుడికింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. టెండర్ల వ్యవహారంపై సభా సంఘం వెయ్యాలన్న డిమాండ్ను ప్రభుత్వం తిరస్కరించడంతో బీఆర్ఎస్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్షాలు సభ నుంచి పారిపోయాయని పాలకపక్షం ఆరోపించింది. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా పౌర సరఫరాల శాఖ అంశాలపై శాసనసభలో వాడీవేడి చర్చ జరిగింది.
చర్చలో పాల్గొన్న భారాస సభ్యుడు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ధాన్యం కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. 7,500 కోట్ల లెక్కలు చెప్పాలన్నారు. బియ్యం టెండర్లలో 1,100 కోట్ల కుంభకోణం జరిగిందని, దానిపై సభాసంఘం వేసి విచారణ జరపాలని గంగుల డిమాండ్ చేశారు. సన్నబియ్యం కొనుగోళ్లే జరగలేదని, కుంభకోణం అంటూ అబద్ధాలు చెబుతున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు. ఈ రాష్ట్రంలో ఒక్క గింజ సన్న బియ్యం మేము కొనలేదు. మేము ఆక్షన్ చేస్తే ఏ ధాన్యానికైతే మీరు 1,720 రూపాయలంతో 1723 సంథింగ్ మీకు వచ్చిందో, దొడ్డు ధాన్యానికి 2007 వచ్చింది, సన్న ధాన్యానికి 2400 వచ్చింది. మీరు పెట్టిన ఆప్షన్కి మేము పెట్టిన ఆప్షన్కి 1,100 రూపాయలు ఎక్కువ ప్రైస్ వచ్చిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తూ, మరి మీరు చెప్పిన విషయాలన్నీ ఇది రైట్గా చెప్పి మనవి చేస్తున్నాను. ఎంత నిర్లక్ష్య వైఖరితో అమూల్యమైన ప్రజాధనం వారి హామీలో మిస్యూజ్ అయిందంటే 20,000 కోట్ల ప్యాడీ మీరు అన్సెక్యూర్డ్గా మిల్లర్ల దగ్గర పెట్టడం జరిగింది. మేము వచ్చే ప్రొక్యూర్మెంట్ నుంచి మిల్లర్ల దగ్గర 25% బ్యాంక్ గ్యారెంటీ అడగబోతున్నాము. మీ హయాంలో మిల్లర్ల దగ్గర పెట్టింది మోర్ దెన్ 50% ఇస్ మిస్సింగ్. ఇక మీరేం అడుగుతున్నారు? 90 రోజులు ఎంత ప్రొక్యూర్ చేసినారు? అరే సగం ధాన్యం ఎక్కువనో లేనేలేదు. మేము చట్టపరమైన చర్యలు తీసుకొని దానికి కూడా రికవరీ చేసే ప్రయత్నం సీరియస్గా చేస్తున్నాము. సన్న బియ్యము మేము టెండరు ఒక్క గింజ కూడా కొనలేదు అన్నారు సార్. నేను అదే క్లారిఫై చేయమన్నా సార్. సన్న బియ్యం టెండర్ పిలిచిండ్రు, అది ఉన్నదా లేదా, రద్దయిందా? ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం అంటారు కదా సార్. తమ ముందు సభాసంఘం ముందు పెట్టండి. టెండర్ ప్రాసెస్ మొత్తం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు కాంట్రాక్టర్లు, ఎవరు టెండర్ తీసుకున్నారు, ఎంతవరకు ప్రొక్యూర్మెంట్ చేశారు, 30 లక్షల ధాన్యం ఎంత రికవర్ చేసుకున్నాము, ఎన్ని డబ్బులు వచ్చినాయి, మన కోడ్ చేసింది 2,007 రూపాయలు అయితే హౌ మచ్ వి కలెక్టెడ్. డెఫినెట్గా మీరు అందరూ సభాసంఘం దృష్టి తీసుకురండి, ట్రాన్స్మిషన్ టెండర్ చేయండి అని మేము కోరుకుంటున్నాం. హౌస్ కమిటీలో పెట్టి ఫస్ట్ నుంచి మేము టెండర్ అప్పించడం మీరు తీయండి సార్. అప్పనంగా మీరు రైస్ మిల్కి ఇచ్చిండ్రు సార్. సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్న కూడా ప్రతి జిల్లా కలెక్టర్ జేసీ గారు సార్, ప్రతి ఒక్కరు రైస్ మిల్లకు అలాట్మెంట్ వాళ్ళే ఇస్తారు సార్. వాళ్ళు సిఫారసు చేస్తేనే బడ్లు ఇస్తాం సార్. ఏ రైస్ మిల్ దగ్గర ప్యాడీ ఉన్నా కూడా మీరు కానీ మేము కానీ ముక్కు పిండి వసూలు చేసే బాధ్యత ప్రభుత్వం సార్. కానీ వాళ్ళ ప్యాడీ మొత్తం కలెక్ట్ చేయండి. Why you are collecting the money from them? సభాసంఘం డిమాండ్పై స్పందించారని భారాస సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ఈ సమయంలోనే వ్యవసాయ శాఖ పద్దులను ఆమోదం కోసం ప్రవేశపెట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరో మంత్రి శ్రీధర్ బాబు భారాస అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు. దీంతో భారాస సభ్యులు వెల్లోకి వెళ్లారు. వెల్లో కింద కూర్చొని నిరసనలు తెలిపారు. ఈ పరిణామంపై ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. భారాసాలో అందరూ సీనియర్ సభ్యులు ఉన్నారని, కొత్త సభ్యుడు కౌశిక్ రెడ్డి ఏమో కానీ సీనియర్లు కూడా చప్పట్లు కొడితే ఎలా అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. భారాస సభ్యుల ఆందోళన మధ్యే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పద్దులకు సభ ఆమోదం పొందారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా పద్దులు ఆమోదం కోసం పెడుతున్న సందర్భంలో నిరసన తెలిపేందుకు భారాసకు సభాపతి అవకాశం ఇచ్చారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ సహా కొత్త కార్డులు ఇస్తామన్నందుకు సంతోషమన్న భారాస సభ్యుడు కేటీఆర్ దొడ్డువడ్లకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 1,100 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించిన కేటీఆర్ ఎందుకు ఆధారాలు ఉన్నాయని సభాసంఘం వెయ్యాలని డిమాండ్ చేశారు. మేము అడిగింది ఏంది అధ్యక్ష, టెండర్ల విషయంలో అది బియ్యం కొనుగోలు విషయంలో కావచ్చు, సన్న బియ్యం కొనుగోలు విషయంలో కావచ్చు, బయట 42 రూపాయలకు 35 రూపాయలకే దొరుకుతున్న సన్న బియ్యం మీరు టెండర్ పెట్టి 57 రూపాయలు కొనవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ టెండర్ రద్దయిందా లేదా అని అడిగారు. మంత్రి గారు సమాధానం ఇవ్వలేదు. రెండోది అడిగాం అధ్యక్ష, మిల్లర్లకి మీరు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి మీరు ఏదైతే టెండర్ పిలిచారో, నలుగురు ఎవరైతే టెండర్ పిలిచినాము ట్రాన్స్పరెంట్గా పిలిచామని మంత్రి గారు చెప్పారో, మేము ఏమడిగాం అధ్యక్ష? ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు బియ్యం ఎందుకు కలెక్ట్ చేయట్లేదు, డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరెవరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అందుకే మేము అడిగినాం అధ్యక్ష హౌస్ కమిటీ ఏమని. అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ స్కామ్. నేను మంత్రి గారిని అనట్లేదు. ఇందులో మంత్రి గారికి తెలియకుండానే చాలా జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ లో. 1,100 కోట్ల కుంభకోణం ఇది. తప్పకుండా హౌస్ కమిటీ వేయాలి. మాకు స్పష్టమైన సమాచారం ఉంది. మేము ప్రభుత్వాన్ని అడుగుయాము, హౌస్ కమిటీ ఏమన్నాం, స్పీకర్ గారి ముందు ఫైల్స్ పెట్టమన్నాం. ఈ సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన, నేను మంత్రి గారిని నిందించట్లేదు,
పెద్దవాళ్ళు ఉన్నారు. 1100 కోట్ల కుంభకోణం విషయంలో ఈ ప్రభుత్వ వివరణ కానీ ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ కానీ సంతృప్తికరంగా లేదు. కాబట్టి మేము మా సభ్యులందరం కూడా ఈ చర్చను మొత్తం బాయ్కాట్ చేసి వాకౌట్ చేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏం జరిగినా నేనే రెస్పాన్సిబుల్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏమీ జరగలేదు. వాళ్ళు చెప్పిన ప్రతి విషయంకి చాలా వివరంగా రిప్లై ఇచ్చినాము. మాట్లాడేది పచ్చి అబద్ధాలు. ఏదో సన్న బియ్యంలో ఏదో కుంభకోణం జరిగినాడు. సన్న బియ్యం కొనుగోలు చేయలేదంటే మళ్ళీ దానికి ఏమైనా టెండర్ ఉందా, క్యాన్సిల్ అయిందా అని మాట్లాడితే ఏం జవాబు చెప్పాలి? వాళ్ళకి వేరే ఏ మతలబు ఉందో, ఎవరితో ఏ సంబంధాలు మాకు తెలియదు. ప్రభుత్వం ఆక్షన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో పూర్తిగా పారదర్శకంగా ముందుకు పోయింది. వాళ్ళ ప్రొటెస్ట్ అన్జస్టిఫైడ్, ఖండిస్తున్నారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని భాజపా సభ్యులు పట్టుబట్టారు. అవకాశం రాకపోవడంతో భాజపా సభ్యులు కూడా వాకౌట్ చేశారు. అనంతరం భారాస భాజపా సభ్యులు లేకుండానే పద్దులు సభ ఆమోదం పొందాయి. పద్దులపై చర్చ పూర్తి కావడంతో అసెంబ్లీని సభాపతి ఇవాళ ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. తమ కులమేంటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లి నిరసనకు దిగారు. అనురాగ్ వ్యాఖ్యలకు దీటుగా బదిలించిన రాహుల్ వెనుకబడిన వర్గాల వారి కోసం పోరాడే వారికి అవమానాలు తప్పవన్నారు. తనను ఎంత దుర్భాషలాడినా అవమానించినా తన పోరాటం ఆగదన్నారు. కులగణన బిల్లును లోక్సభలో ఆమోదింప చేసుకుంటామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ కులంపై బీజేపీ ఎంపీ అనురాగ్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్ చెప్పారు. అనురాగ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. గాంధీ కుటుంబం కులం పేరు త్యాగం అని పేర్కొంది. ఈ విషయాన్ని బీజేపీ ఎప్పటికీ అర్థం చేసుకోలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో జరిగే కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణం చేయించనున్నారు. ఉదయం 9:15 త్రిపుర రాజధాని అగర్తల నుంచి జిష్ణుదేవ్ వర్మ కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్నం 1:45 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి ట్రిబ్యునల్ హోదాలో స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే కోర్టులకు సమీక్షించే అధికారం ఉంటుందని ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్పై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే పిటిషనర్లు కోర్టుకు వచ్చారన్నారని కడియం శ్రీహరి తరపున న్యాయవాది తెలిపారు. గతంలో పార్టీ ఫిరాయింపులు జరిగినప్పుడు 10 ఏళ్లైనా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదన్నారు. చట్టసభల సభ్యుల అనర్హతపై స్పీకర్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని దానం తరపున న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది. 5 ఏళ్ల పాటు వైసీపీ అరాచకాలకు కొమ్ము కాశారనే ఆరోపణలు ఎదుర్కొన్న రాజంపేట, తుళ్లూరు డీఎస్పీలపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. డీఎస్పీలు వీఎన్కే చైతన్య, ఈ అశోక్ కుమార్కు పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అత్యంత వివాదాస్పదంగా పేరొందిన చైతన్య తాడిపత్రి డీఎస్పీగా చేసినప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిందే చట్టమన్నట్లుగా వ్యవహరించడంతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజంపేటకు బదిలీ అయినా అక్కడ కూడా వ్యవహార శైలి మార్చుకోలేదు. అర్ధరాత్రి వేళ తాడిపత్రిలో తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలోకి ప్రవేశించి ఆయన వర్గీయులపై లాఠీలతో దాడి చేశారు. అశోక్ కుమార్ గౌడ్ నూజివీడు డీఎస్పీగా పనిచేసిన సమయంలో వైసీపీకి కొమ్ము కాశారనే ఫిర్యాదులు ఉన్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను వేధించారు. ఎన్డీఏ విజయం సాధించిన నేపథ్యంలో మందడంలో అమరావతి రైతులు బాణాసంచా కాల్చగా వారి పట్ల అశోక్ కుమార్ దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత ఆర్థికవేత్త ప్రొఫెసర్ మైకేల్ క్రేమర్ సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆయనను చంద్రబాబు సత్కరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, నీటిపారుదల రంగాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సీఎం ఎక్స్లో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రొఫెసర్ మైకేల్ క్రేమర్ అనుభవాన్ని వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో క్లోరినేటెడ్ నీటి సరఫరాపై
ఎవిడెన్స్ యాక్షన్ సంస్థతో కలిసి ఏపీ గ్రామీణ నీటి సరఫరా విభాగం పనిచేయనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఏపీలోని 500 గ్రామాల్లో అమలు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. 5 ఏళ్ల వైసీపీ అసమర్థ పాలనలో కాలువల్లో పూడికలు కూడా తీయలేదని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణా జిల్లా నీటిపారుదల శాఖ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన కాలువలకు మరమ్మతులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. పట్టిసీమ పంపులను పక్కన పడేయాలని చూశారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక పులిచింతల్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి కొల్లు తెలిపారు. వ్యవసాయానికి 10,000 క్యూసెక్కుల నీరు అవసరం కాగా ప్రకాశం బ్యారేజ్ వద్ద 5,000 క్యూసెక్కులు మాత్రమే ఉన్నాయన్నారు. పట్టిసీమ పంపుల్ని పక్కన పడేయాలని రకరకాలుగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం వల్ల టోటల్ కృష్ణా డెల్టాకి కావాల్సినటువంటి నీరు ఈస్ట్ కానీ వెస్ట్ కెనాల్స్కి రావాల్సినటువంటి నీటిని దాదాపు 40 టీఎంసీల వరకు నిలబెట్టుకోగలిగినటువంటి పులిచెత్తల్లో 0.8 లెవెల్కి పడేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే పట్టిసీమ పంపులు ఆన్ చేయించి 21 పంపులు వర్క్ చేస్తా ఉన్నాయి. ముందు తాగునీటి సమస్య తీరింది. ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశించారు. ఆగస్టు నెలకు 64,82,000 మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కోసం 2,737 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఆగస్టు 1వ తేదీనే 96%, 2వ తేదీతో 100% పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పింఛన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్లు పాల్గొనాలని ఆదేశాలిచ్చారు. పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎస్ సూచించారు. గత నెలలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆగస్టు 5 నుంచి 13 వరకు తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపడుతున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. పల్లె ప్రగతి కోసం చేపట్టే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలంతా భాగస్వాములు కావాలని కోరారు. పంచాయతీరాజ్ శాఖ పద్దుపై శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ పాలనలో గ్రామీణ అభివృద్ధి బాగా జరిగిందన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ అని గతంలో బదనాం చేశారని, ఇప్పుడు మదిర, కొడంగల్కు అదే విధంగా నిధులు ఇస్తున్నారు కదా అని ప్రశ్నించారు. ఏదైనా శాఖకు ప్రతి ఏటా బడ్జెట్ పెరుగుతుంది కానీ తగ్గటం ఏంటని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ పాలనలో సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన పాపాలను తాము మోస్తున్నామని తెలిపారు. భారాస హయాంలోనే 1 నెల ఆసరా పెన్షన్ ఇవ్వలేదన్న మంత్రి సీతక్క అందుకు సంబంధించిన రికార్డ్స్ సభలో పెడతామన్నారు. అబద్ధాలను అద్భుతంగా చెప్పడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దిట్టలని ఎద్దేవా చేశారు. లెబనాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. బీరూట్లోని ఓ సీనియర్ హెజ్బుల్లా కమాండర్ ఫాద్ షుకుర్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. హరేత్ హిరిక్లోని హెజ్బుల్లా షురా కౌన్సిల్ పరిసరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి జరిగినట్లు లెబనాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. ఘటనలో ఒకరు చనిపోయారు. అయితే హెజ్బుల్లా కమాండర్ పరిస్థితి ఏంటనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దాడిలో అపార్ట్మెంట్తో పాటు అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. ఓ ఆసుపత్రి కూడా దెబ్బతింది. పేలుడు ధాటికి వీధులు కాంక్రీట్ శిథిలాలు, గాజు ముక్కలతో నిండిపోయాయి. ఇజ్రాయెల్ చివరిగా బీరూట్ను లక్ష్యంగా చేసుకుని జనవరిలో దాడులు చేసింది. ఆ దాడిలో హమాస్ ప్రతినిధి సలేహ్ రౌరీ మరణించారు. 2 రోజుల క్రితం ఇజ్రాయెల్లోని ఓ ఫుట్బాల్ మైదానంపై జరిగిన క్షిపణి దాడిలో 12 మంది మరణించారు. ఆ దాడి హెజ్బుల్లానే చేసినట్లు ఆరోపించిన టెల్ అవీవ్ తాజా ప్రతీకార దాడులకు దిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ దూకుడు పెంచారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆమె ప్రచార బృందం ఎదురుదాడి మొదలుపెట్టింది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో స్పందించిన ట్రంప్ ఆమె అసమర్థురాలని దుయ్యబట్టారు. కమలా హ్యారిస్ ఎన్నికల్లో గెలిస్తే అతివాద అధ్యక్షురాలిగా చరిత్రలో నిలుస్తారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం, సంక్షేమం, సామాజిక భద్రతకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద ప్రమాదకారి అని కమలా హ్యారిస్ ప్రచార బృందం ఆరోపించింది. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైతే అల్ప, మధ్య ఆదాయ వర్గాలకు ఉద్దేశించిన నాణ్యమైన, సరసమైన ఆరోగ్య సంరక్షణ కోసం 60 ఏళ్లలో సాధించిన పురోగతిపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఆయన పదవిలో ఉన్న కాలమంతా సామాజిక భద్రత, ఆరోగ్య సంరక్షణను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, అఫోర్డబుల్ కేర్ యాక్ట్ను రద్దు చేసేందుకు ట్రంప్ చేయని ప్రయత్నం లేదని కమలా హ్యారిస్ ప్రచార బృందం గుర్తు చేసింది. శ్రీలంకతో జరిగిన 3వ టీ20 మ్యాచ్లో భారత్ అనూహ్య విజయం సాధించింది. సూపర్ ఓవర్లో గెలిచి 3 టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 39, రియాన్ పరాగ్ 26, వాషింగ్టన్ సుందర్ 25 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి భారత్ స్కోర్ను సమం చేసింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్కు దారితీయగా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 3 బంతుల్లో కేవలం 2 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతికి వైడ్ వేసిన అతడు తర్వాతి బంతికి 1 పరుగు ఇచ్చాడు. రెండో బంతికి బిష్నోయ్ క్యాచ్ పట్టడంతో పెరీరా అవుట్ అయ్యాడు. మూడో బంతికి నిశాంక అవుట్ కావడంతో లంక సూపర్ ఓవర్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ కెప్టెన్ సూర్యకుమార్ తొలి బంతికి షార్ట్ పైన్ లెగ్లో బౌండరీ కొట్టడంతో శ్రీలంక ఆశలు గల్లంతయ్యాయి.